హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక ఎరలి. ఈరోజు స్పెషల్ సమ్మర్ స్పెషల్ చల్లని ఫ్రూట్ కస్టర్డ్. టేస్ట్ అయితే మస్తుంది. చూడండి, వీడియోలో మీరే చూడండి, చూడడానికి ఎంత బాగుందో. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే మనం పాలు కాగబెట్టాలి. నేనైతే ఒక 1 లీటర్ పాలు తీసుకున్నా. ఈ పాలల్లో నుంచి చిన్న కప్పు పాలు పక్కన పెట్టండి, ఎందుకంటే మనం కస్టర్డ్ పౌడర్ కలపడానికి. కస్టర్డ్ పౌడర్ నేను వెనీలా ఫ్లేవర్ తీసుకున్నా. చూడండి, వీడియోలో చూపిస్తున్నా కదా. ఇది ఒక 5-6 స్పూన్లు నార్మల్ పాలల్లో వేసి ఉండలు లేకుండా మంచిగా కలపాలి. అవి పచ్చి పాలు, వేడి పాలు కాదు. పాలని మంచిగా మసలనియాలి. పాలు ఎంత మసులితే టేస్ట్ అంత మంచిగా వస్తుంది అన్నమాట. కాబట్టి పాలు కొంచెం ఒక 5-10 నిమిషాలు వదిలేయండి, మంచిగా మసులుతాయి. మసిలిన తర్వాత 1 కప్పు షుగర్ వేయాలి. పాలు మసిలిన తర్వాతనే షుగర్ వేయాలి, ముందు వేయొద్దు. షుగర్ వేసి మంచిగా ఒకసారి కలపండి. ఇప్పుడు మనం పాలల్లో కలిపిన కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, అది ఇప్పుడు మసులుతున్న పాలల్లో వేసి మంచిగా కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాల వరకు మంచిగా మసలనివ్వాలి. ఒక 5 నిమిషాలు మసిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కూల్ తగ్గిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఇప్పుడు మనం ఫ్రూట్స్ కట్ చేసుకోవాలి. ఫ్రూట్స్ని మంచిగా కడిగిన తర్వాత సన్నగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేయండి. ఫ్రూట్స్ కట్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఫస్ట్ అయితే కస్టర్డ్ని ఫ్రిడ్జ్లో పెట్టినాం కదా, అది కూల్ అయిపోయినాలి. ఇప్పటికి తీసుకొచ్చి ఒక బౌల్లో అయితే వేద్దాం.
కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ ఒకటేసారి వేసి ఒకసారి మంచిగా కలపాలి. అంతే, మన ఫ్రూట్ కస్టర్డ్ అయితే అయిపోయింది. ఎంత ఈజీగా ఉంది కదా, ఈజీగా ఉంటుంది, టేస్ట్ ఇట్లా మస్తు ఉంటుంది. ఇట్లా కలిపిన తర్వాత ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టండి. మళ్ళీ ఒకసారి మొత్తం కూల్ మంచి టేస్ట్ వస్తుంది ఇక. సమ్మర్ స్పెషల్ నేను చేసిన ఫ్రూట్ కస్టర్డ్ మీకు నచ్చిందా? అయితే ఏం చేయాలో తెలుసు కదా, ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను టేస్ట్ చేసి చెప్తా ఎట్లుందో, చూస్తుండండి. మన ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది. కూల్గా ఉంది. ఫ్రిడ్జ్లో పెట్టి బయటకు తీసిన, ఇప్పుడే టేస్ట్ చేస్తున్నా ఎట్లుందో. వస్తుంది కూల్గా.